ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 2వ వారంలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చనే అంచనాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి మోదీ శంఖం పూరించనున్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్ నగర్, నిజామాబాద్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభంతో పాటు సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ 4వ తేదీన రాత్రి రాజ్భవన్లో బస చేస్తారు. 4న ఉదయం మహారాష్ట్ర నాగ్పూర్ ఎయిర్పోర్టులో MIM-17 హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10:20 ఆదిలాబాద్కు చేరుకుంటారు. 10:30 నుంచి 11 గంటల దాకా ఆదిలాబాద్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 11:15 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా బహిరంగ సభలో పాల్గొంటారు. 12 నుంచి 15కు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1:10 మహారాష్ట్రలోని నాందేడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2:45 చెన్నైకి చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాత్రి 7:45 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు రాజ్భవన్కు చేరుకొని అక్కడే బస చేస్తారు. మార్చి 5న ఉదయం 10:15 హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరి 10:40 సంగారెడ్డికి చేరుకుంటారు. 10:45 నుంచి 11:15 దాకా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 11:25 సంగారెడ్డికి చేరుకుంటారు. 12:15 వరకు సభలో ప్రసంగిస్తారు. 12:30 హెలికాప్టర్లో సంగారెడ్డి నుంచి బయలుదేరి 12:55 బేగంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి విమానంలో భువనేశ్వర్కు బయలుదేరుతారు. దీంతో మోదీ రాష్ట్ర పర్యటన పూర్తవుతుంది.